హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మీకు అయితే వాట్సాప్ నుంచి వచ్చిన 3 కొత్త అప్డేట్స్ గురించి అయితే ఇవాళ రోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అంటే వాట్సాప్లో ఫర్ సపోజ్ ఏదైనా సరే ఒక పర్టికులర్ కాంటాక్ట్కి మనం ఏదైనా సరే ఫొటోస్ సెండ్ చేయాలంటే లిమిటెడ్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఫొటోస్ అయినా వీడియోస్ అయినా సరే లిమిటెడ్ ఫైల్స్ అనమాట. అంటే 30 ఫొటోస్ మనం సెలెక్ట్ చేసుకుని మాత్రమే పంపించవచ్చు ఒకప్పుడు అప్డేట్లో. అదే ఇప్పుడు మీరు ప్లే స్టోర్ ద్వారా వాట్సాప్ని అప్డేట్ చేసి చూసుకున్నట్లయితే 100 ఫొటోస్ మీరు అయితే సెలెక్ట్ చేసుకుని అట్ ద టైం అయితే పంపించవచ్చు. అంటే ఫర్ సపోజ్ మీరు ఉన్నారు, మీకు ఫ్రెండ్కి ఫొటోస్ పంపించాలి. ఒకప్పుడు ఉన్న అప్డేట్ ఏంటంటే మనకి 30 ఫోటోలు మాత్రం మనం సెలెక్ట్ చేసుకుని పంపించాలి, మళ్ళీ ఇంకో 30 సెలెక్ట్ చేసుకుని పంపించాలి, మళ్ళీ ఇంకో 30, అలా మనం డివైడ్ చేసుకుని పంపిస్తూ ఉంటాం. అదే ఇప్పుడు వచ్చిన అప్డేట్ అంటే 100 ఫొటోస్ అనమాట మినిమం మనకి. అంటే వాట్సాప్లో ఒక పర్సన్ కానీ ఒక గ్రూప్లో కానీ 100 ఫొటోస్ మనం అయితే సెలెక్ట్ చేసుకుని అట్ ద టైం అయితే మనం సెండ్ చేయవచ్చు. ఈ యొక్క అప్డేట్ అయితే చాలా యూస్ఫుల్ అండ్ చాలా బెస్ట్ అప్డేట్. సెకండ్ ఫీచర్ ఏంటంటే మనకి వాట్సాప్లో మనం గమనించినట్లయితే వాట్సాప్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు వాట్సాప్ గ్రూప్స్ సంబంధించిన టైటిల్ ఉంటుంది కదా, ఈ టైటిల్ ఒకప్పుడు 30 క్యారెక్టర్స్ అయితే ఉండేది, బట్ ఇది మనకి 100 క్యారెక్టర్స్ అయితే చేయడం జరిగింది అనమాట. అంటే టైటిల్ అనేది మీకు ఎంత కావాలంటే అంత లెంత్ అయితే పెట్టుకోవచ్చు. అయితే స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఫర్ సపోజ్ అనిల్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి టైప్ చేసేటప్పటికే నాకు ఇంకా 84 సంథింగ్ 80 ఇంకా మీరు టైప్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే మనకి గ్రూప్ ఎవరైతే మెయింటైన్ చేసుకుంటారో గ్రూప్ టైటిల్ అయితే మీకు 100 వర్డ్స్ వరకు మనం అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనం అయితే వాట్సాప్ గ్రూప్ అయితే ఎక్కువ లెంత్ ఉన్న గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో వాటి యొక్క ఏదైతే గ్రూప్ నేమ్ ఉంటుందో 100 క్యారెక్టర్స్ వరకు ఎవరైతే పెట్టుకోరు. బట్ వీళ్ళు ఎందుకు ఇచ్చారో మరి. బట్ టైటిల్ పెట్టి ఒక 50 ఇచ్చినా పర్లేదు, బట్ వీళ్ళైతే 100 అయితే ఇచ్చారు. మరి ఇలా ఎంతమంది వాట్సాప్ గ్రూప్స్ సంబంధించిన నేమ్ అయితే ఇంత లెంత్ పెట్టుకుంటారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి వాట్సాప్లో మనం చాటింగ్ చేస్తున్నప్పుడు చాటింగ్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనం మన యొక్క ప్రొఫైల్ ఫోటో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది ప్రొఫైల్ ఫోటో కానీ లేదంటే మన ఫోటో కానీ లేదంటే ఏదైనా సెలబ్రిటీ ఫోటో కానీ సంథింగ్ మీకు గ్యాలరీలో ఉన్న ఏదో ఒక ఫోటోని అయితే మీరు వాట్సాప్ చాటింగ్ బ్యాక్గ్రౌండ్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఫీచర్ మనం గమనించినట్లయితే లైక్ జీబీ వాట్సాప్ అండ్ ఎఫ్ఎం వాట్సాప్లో మాత్రం ఉండేది. స్టిల్ నో మనం గమనించినట్లయితే డిజైనర్ టూల్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో. యాప్ అయితే మనం యూజ్ చేసుకుని ఖచ్చితంగా వాట్సాప్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉంటుందో సో డార్క్ థీమ్ ఉంటుంది కదా మనకి, సో బ్లాక్ కలర్లో స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇలా కాకుండా నా యొక్క ఫోటోతో మీకు అయితే రీప్లేస్ అయితే చూపిస్తాను అనమాట. సో ఈ విధంగా మీకు వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇన్స్టాగ్రామ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫేస్బుక్ టోటల్ మీ యొక్క ఫోన్లో బ్యాక్గ్రౌండ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇమేజ్ కింద మీ యొక్క ఫోటో అయితే ఉంటుంది. మరి ఫ్రెండ్స్, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత డిజైనర్ టూల్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. ఈ యొక్క యాప్ మీ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వన్స్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మన మొబైల్ ఫోన్లో పర్మిషన్స్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న సెట్టింగ్ అయితే ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే ఓవర్లే యాప్స్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పర్మిషన్ ఆన్ చేసినట్టయితే మాత్రమే డిజైనర్ టూల్ అని చెప్పి యాప్ మనకి అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఒక యాప్ డిస్ప్లే ఉంది కదా, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో కావాలనుకుంటున్నామో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక 10% ఒపాసిటీ ఉంది కదా, ఈ ఒపాసిటీ అనేది మనకి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అంటే క్లస్టర్ క్లియర్గా కనబడాలా లేదా కొంచెం ఒపాసిటీ బ్లెండింగ్ తక్కువ కనబడాలి అని చెప్పి అడుగుతుంది. ఇక మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అయితే స్క్రీన్ చూడవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సో నాకు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అయితే చాట్ బ్యాక్గ్రౌండ్లో రావడం జరుగుతుంది. ఇది స్టేటస్ కూడా మనకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. కాకపోతే హోమ్ స్క్రీన్ వాల్పేపర్ అయితే కొంచెం డిఫరెంట్గా మనం పెట్టిన వాల్పేపర్లో కలిసిపోతుంది. ఇది ఒకటి భరించాలి. మన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.